చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు సార్? రేపల్ల నుంచి వచ్చాము. రేపల్ల టౌన్ నుంచి మా రేపల్ల పట్టణ అభివృద్ధి కొరకు మా స్థలము మా షాపులు మేము 40 అడుగులు నగదు రూపేణ ఇవ్వని కోరినాము. ఆర్డీఓ, ఎంఆర్ఓ, మున్సిపల్ కమిషనర్ గారికి లెటర్ పెట్టి ఉన్నాము. కానీ మా మాటలు ఇదిలో పరిగణలో తీసుకోకుండా వాళ్ళు దౌర్జన్యంగా మా స్థలాలు లాక్కున్నారు, మమ్మల్ని పూర్తిగా నష్టపరిచారు. ఆయన కమిషనర్ గారు పైనుంచి ఆర్డర్ తేకుండా కమిషనర్ ఆమోదంతో మా ఇళ్ళు షాపులు పగలగొట్టి మమ్మల్ని నష్టపరిచి ఉన్నారు. మాకు కావాల్సిన నష్టపరిహారం కూడా ఇవ్వకుండా వైసీపీ గవర్నమెంట్లో వైసీపీ నాయకులతో పాటు కమిషనర్ కూడా కలిసి మొత్తం దోచుకున్నారు. మాకు నష్టపరిహారాన్ని వెంటనే 200 కుటుంబాలకి దాంట్లో పూర్తిపోయిపోలు ఆ సొమ్ము కోస్తే కానీ వాళ్ళు బతకలేరు, ఇల్లు కూడా పోయి ఉండారు. వెంటనే ఆ నగదు ఇప్పించాలని మేము జనసేన పవన్ కళ్యాణ్ గారికి పూర్తిగా వినియోగించుకోవడానికి వచ్చాము. ఈరోజు ఎంత నష్టపోయారండి? ఒక్కొక్కళ్ళు సుమారు 20 లక్షల రూపాయలు నష్టపోయామండి. మాకు వెంటనే గవర్నమెంట్ నుంచి 5,5,5,000 వస్తాయని చెప్పి ఉన్నారు. మాకు 2013 భూసేకరణ చట్ట ప్రకారం ఇవ్వాలని ముందే కోరి ఉన్నాము. మేము 18 సంవత్సరాలు దాటిన ఆ చట్ట ప్రకారం అమలు చేయాలి. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 5 లక్షలు ఇవ్వాలి. వెంటనే మాకు 2 సెంట్లు స్థలం ఇస్తామని చెప్పి నాయకులు, వైసీపీ నాయకులు మాకు వాగ్దానం చేసి ఉన్నారు. మాకు ఇంతవరకు ఎటువంటి నష్టపరిహారం ఇవ్వలేదు. టీడీఆర్ బాండ్లు ఇచ్చారు, కానీ టీడీఆర్ బాండ్లు అవినీతికి పాల్పడి 1000 కోట్ల కుంభకోణం జరిగింది. దానికి రూపాయి 30 పైసలు 40 పైసలు వచ్చినాయి, కానీ పూర్తి నష్టపరిహారం రాలేదు. మాకు సుప్రీంకోర్టు కూడా ఒక చట్టం ఇచ్చింది, ఏ వ్యక్తి ఆస్తి దౌర్జన్యంగా తీసుకోకూడదు. సుప్రీంకోర్టు కూడా మాకు ఏ వ్యక్తి ఆస్తి కూడా దౌర్జన్యంగా తీసుకోకూడదు, ప్రజల నుంచి వాళ్ళు సరిపడా నగదు ఇవ్వాలి. అందుకని వెంటనే కాంపన్సేషన్ డబ్బులు వెంటనే మా కుటుంబాలందరికీ, పోయిన 200 కుటుంబాలందరికీ వెంటనే ఇవ్వాలని మేము జనవాణికి కార్యక్రమానికి వచ్చి రావడం జరిగింది. మేము వీలుంటే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి మా సమస్యని వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరుతున్నామండి. సమస్య అనేది పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి అవుతుందండి. నేను సీఎం గారి దగ్గర నుంచి వెళ్తే దాంట్లో ఉన్న వైసీపీ నాయకులు అందరు టీడీపీలో చేరి ఉన్నారు. వాళ్ళ వల్ల మా నిజమైన కార్యకర్తలను పక్కన పెట్టారు. ఒక్క పవన్ కళ్యాణ్ వారి వల్లే అవుతుందని చెప్పి మేము ఆ దృష్టితో సార్ దగ్గరికి వచ్చాము. మా కష్టాన్ని, మా ఇల్లు నష్టపోయే చేశారు. ఏదైనా మేము అడిగితే అట్లా నగదు వెంటనే ఇవ్వాలని చెప్తే మా మీద అక్రమ కేసు పెట్టి లోపలేసి మనం చాలా బాధలు పెట్టి కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్ళినా కూడా ఆ రోజు కలెక్టర్ గారు కూడా పట్టించుకోలేదు మమ్మల్ని. మా పూర్తి ఆధారాలతో అన్ని ఇచ్చాము. మా వెంటనే మాకు నష్టపరిహారాన్ని ఇవ్వాలి. మాకు రావాల్సిన 2 సెంట్లు భూమి ఇస్తామన్నారు, ఆ 2 సెంట్ల భూమిని కూడా ఇవ్వాలి. వెంటనే మా పరిష్కారం, మా అక్రమ కేసులు వెంటనే తీసివేయాలి. మా 200 కుటుంబాలకి నష్టపోయి చాలా బాధల్లో ఉన్నారు కాబట్టి వెంటనే వాళ్ళకి రావాల్సిన సొమ్మును వెంటనే విడుదల చేయాలని చెప్పి కోరుతున్నామండి.